హాయ్ అండి. ఇవాళ నేను బియ్య పిండితో చెకోడీలు చేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి. అందుకనేసి ఇట్లా కప్పుతో 3 కప్పులు బియ్య పిండి తీసుకున్నాను. నేనే మిల్లు పట్టి చేసుకున్నాను. పిండి రైస్ తీసుకొని నానబెట్టలేదండి, ఒట్టి రైస్తో నేను 3 కప్పులు తీసుకున్నాక 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడు చేశాను. చాలా బాగా వచ్చాయి. 3 కప్పులు వాటర్ తీసుకొని బాగా కాంచుకోవాలండి. కొంచెం వాటర్ కాగినప్పుడు కొంచెం పసుపు, జీలకర్ర, వాము, 2 స్పూన్ల వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే సాల్టింగ్ ఎక్కడ వేయం కాబట్టి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వేసాను, ఎందుకంటే 3 కప్పులు కదా, అందుకనేసి నేను ఆ కొలత ప్రకారం వేసాను. 1.5 స్పూన్ వేసాను, చిన్న స్పూన్. నేను అంతా బాగా కలయి పెట్టుకోవాలి. కొంచెం బాగా ఎసురు కాగాలి. కాగిన తర్వాత ఈ బియ్య పిండి వేసుకొని కలిపెట్టుకోవాలండి. ఇంకా మళ్ళీ వాటర్ అవసరం లేదు. బియ్య పిండి వేయంగానే స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసుకుని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా చిన్నగా గరిటెతో మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి, ఎందుకంటే బియ్య పిండి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, మెత్తగా అవుతుంది. అలా బంద్ చేసిన తర్వాత మళ్ళీ పక్కకు తీసుకుని ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా చల్లనీళ్ళు పక్కన పెట్టుకొని గిన్నెలో ఇలా ఒత్తుకుంటూ ఇలా కడాయికి వేసి ఒత్తుకుంటూ చల్లనీళ్ళతో తడుపుకుంటూ చెయ్యి ఒత్తుకోవాలండి. బాగా వచ్చాయి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నట్టుగానే చేసుకోవాలి చల్లనీళ్ళతో. ఇలా చేసుకుని రేకుల కర్ర మీద ప్యాడ్ పెట్టుకుని ఆ ప్యాడ్ మీద ఇలా చేసుకున్నాను. నాకైతే ఎంత ఈజీగా వచ్చాయోనండి. ఎప్పుడు నేను చేయలేదు, కానీ ఈసారి ట్రై చేశాను ఎలా వస్తాయి అనేసి. చాలా బాగా వచ్చాయి. ఇలా చేత్తో ఇలా అనుకుంటూ నొక్కుతూ ఉండాలి. కానీ మైదా వేయకున్నా కూడా ఒట్టి బియ్య పిండితోనే చాలా బాగా వచ్చాయండి. రావు బియ్య పిండితో అని అంటారు, కానీ నాకైతే చాలా బాగా వచ్చాయి. ఎలా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా ఈజీనండి. ఇలా చిన్న చిన్నగా తీసుకుని ఇలా అనుకుంటూ ఈ చేత్తోనే ఇలా మధ్యలో వేలు పెట్టి ఇలా అంటే మాత్రం నీట్గా వచ్చేస్తుంది. అలా సెంటర్లో పెట్టుకుని నీట్గా అలా నొక్కుకోవాలి. అన్నీ అలా చేసి పెట్టుకున్న తర్వాత పక్కన కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకుంటే అది హీట్ అవుతూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫస్ట్ అయితే ఒక్కొక్కటిగా వేసాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అందుకనేసి వేసాను. కానీ అనుకున్న దానికంటే బాగా వచ్చేయండి, చాలా బాగా వచ్చాయి. అందుకనేసి మీరు చూస్తారని. బియ్య పిండితో హెల్తీ కదండి. ఈ మైదా పిండి కంటే బియ్య పిండి బాగుంటుంది కదా పిల్లలకి స్నాక్స్. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇలా జాలి గరిటె మీద పెట్టి కొంచెం సేపు అన్నాక తీసేస్తే కింద అతుక్కోకుండా ఉంటాయి. ఇలా నురగంతా ఆరిపోవాలి. ఆయిల్ అంతా నురగంతా ఆరిపోతే అప్పుడు మనకు వేగాయనే అర్థము. అందుకనేసి ఇలా మీకు చూపిస్తున్నాను. ఇలా అంతా అయిన తర్వాత తీసి గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఏవేటి ఉన్నాయో అవి ఈజీనండి. ఒక పక్కన చేసుకుంటూ ఒక పక్కన వేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకున్నామంటే నేను ఒక్కదాన్ని చేసేసాను. చాలా బాగా వచ్చాయి. అందుకనే ఈజీగానే చేసుకోవచ్చు మనం మురుకుల కంటే. కానీ నాకైతే ఈజీ అనిపించింది. పిల్లలు సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ ఎక్కడా కొనకుండా ఇలా మేలండి. నాకైతే చాలా ఎప్పుడు బయట కొనను, అందుకనేసి ఇలా బియ్య పిండితోనే చేశాను. ఈ బియ్య పిండి బాగా చేత్తో నొక్కుకోవాలండి, ఎందుకంటే బాగా ఎంత నొక్కితే మనకు అంత బాగా వస్తాయి. చేత్తోనే బలం అంతా చూపించేసేయాలి దాని మీద. అప్పుడు మనకు ఎక్కడ పగలకుండా మెత్తగా మనం ఎలా అనుకుంటే చేత్తో అలా వచ్చేస్తాయి. మెత్తగా చేసుకోవాలి బియ్య పిండిని అయితే. అప్పుడు మనకి చెకోడీ అనేది చాలా బాగా వస్తుంది. అందుకనే నేను చాలా బలవంతంగా నొక్కాను. అలా ఇప్పుడు కొన్ని ఎక్కువ వేసాను, అందుకనేసి గరిటెకి అతుక్కుని కొంచెం సేపు ఉన్నిచ్చినట్టు బాగుండు. అయినా పర్లేదు, బాగానే వచ్చాయి. ఇలా వచ్చాయండి. చాలా చాలా బాగా వచ్చాయి. చూడండి, నాకైతే 3 కప్పుల పిండికి ఇన్ని వచ్చాయండి. నాకు పిల్లలకి ఒక 10 డేస్ ఇబ్బంది లేదు. ఇలా వచ్చాయండి. మొత్తం అన్నీ ఇలా అయ్యాయి. ఇదేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.